ప్రజాభవన్ ఎదుట ర్యాష్ డ్రైవింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పంజాగుట్ట పోలీసులు. తన కొడుకుని తప్పించేందుకు మరో వ్యక్తిని కేసులో ఇరికించడం సహా విచారణను తప్పుదోవ పట్టించారు అనే అభియోగంతో ఈ కేసులో షకీల్ని A3గా చేర్చారు. రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 8 మందిపై కేసు నమోదైంది. A2 ఆసిఫ్, A7 అర్బాజ్, A8 సోహెల్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇప్పటికే రాహిల్ పై లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు అధికారులు. దుబాయ్లో ఉన్న రాహిల్ను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు బంజారాహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. BMW కారుతో ప్రమాదం చేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి తనకి బదులు తన డ్రైవర్ నాగార్జునను కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. తానే యాక్సిడెంట్ చేశానంటూ డ్రైవర్ నాగార్జున పోలీసులకి సరెండర్ అయ్యాడు. కానీ సీసీ ఫుటేజ్తో కథ అడ్డం తిరిగింది. శ్రీకాంతే యాక్సిడెంట్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ నాగార్జునను PS కి పంపించాడు ఓనర్ శ్రీకాంత్. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, 2 కేసుల్లోనూ మనం సిమిలారిటీ చూస్తున్నాము. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం, మరొక వ్యక్తిని తన బదులుగా పోలీసులకి సరెండర్ అవ్వమని చెప్పడం. ఈ 2 కేసులకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ 2 కేసుల్లో కూడా చాలా కీలకంగా మారింది సీసీ కెమెరా ఫుటేజ్లే. సో మొదట పంజాగుట్ట కేసులోనూ అదే నిజమైంది. మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కొడుకు రాహిల్కి బదులు ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి తనంతకు తానే డ్రైవింగ్ చేసి పోలీసుల ముందు లొంగిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీసులు CCTV ఫుటేజ్ అంతా కూడా పరిశీలించిన తర్వాత కార్ డ్రైవ్ చేసింది ఆసిఫ్ కాదు, మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్గా గుర్తించి రాహిల్ పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడు దుబాయ్ పారిపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే ఎగ్జాక్ట్లీ అదే తరహా కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇదే రోడ్డు పైన ఒక BMW కారు డివైడర్ని గుద్ది ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో ఎవరు కూడా గాయపడినప్పటికీ కార్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి శ్రీకాంత్. అయితే శ్రీకాంత్కి బదులు తన స్నేహితుడు నాగార్జున వెళ్ళి బంజారాహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయాడు. తానే కార్ని డ్రైవ్ చేశానంటూ పోలీసుల ముందు తాను హాజరయ్యి తనే ఈ కార్ని డ్రైవ్ చేసినట్టుగా ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ఎగ్జాక్ట్లీ తాను చెప్పినటువంటి డీటెయిల్స్కి అక్కడ CCTV ఫుటేజ్లో కనిపించేటువంటి దృశ్యాలకి ఎక్కడ కూడా పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. సో డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫుటేజ్ కోసం కూడా పోలీసులు వెతికారు. లాస్ట్కి ఆ కార్ డ్రైవ్ చేసేటువంటి వ్యక్తి నాగార్జున కాదు, కార్ డ్రైవ్ చేసింది శ్రీకాంత్గా బంజారాహిల్స్ పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో ఈ 2 కేసులలో కూడా ఒకటే సిమిలారిటీ ఉంది. ఒకరు డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురి చేస్తే మరొక వ్యక్తి వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోతారు. సో తామే ఈ ప్రమాదానికి కారణము, తామే ఆ కార్ని డ్రైవ్ చేసిందిగా పోలీసుల ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ CCTV ఫుటేజ్లో చాలా క్లియర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పోలీసులకు అసలైనటువంటి నిజం బయటపడుతుంది. సో అటు పంజాగుట్లో కానీ ఇటు బంజారాహిల్స్లో కానీ 2 చోట్ల కూడా సీసీ కెమెరా విజువలే ప్రధాన ఎవిడెన్స్గా మారింది. సో పంజాగుట్ట కేసులో ఆల్రెడీ షకీల్తో పాటు అతని కొడుకు దాదాపు 10 మంది పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. గత డిసెంబర్ 25న అక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి బారికేడ్ను ఢీకొట్టినటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్తో పాటు మొత్తం 10 మంది కలిసి షకీల్ కొడుకు హైదరాబాద్ నుండి దుబాయ్ పారిపోయేందుకు సహకరించినటువంటి నేపథ్యంతో 10 మంది మీద కేసు నమోదు చేశారు. ఇందులో 3గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ బంజారాహిల్స్ కేసులో చూస్తే నాగార్జున, శ్రీకాంత్ ఇద్దరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రజెంట్ శ్రీకాంత్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. ఎందుకంటే కంప్లీట్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడు. తన బదులు తన స్నేహితుడిని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో పాటు నాగార్జున పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే చాలా క్లియర్గా తాను ఆ కార్ డ్రైవ్ చేయలేదని తెలిసినప్పటికీ తన ఫ్రెండ్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసుల ముందు వచ్చి లొంగిపోవడం, ఒక డ్రామాటిక్ కథను అల్లేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఇద్దరిపైన కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.